హలో, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మనము కాజు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మన ఈ రైస్లో కావాల్సిన కాజు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మన రెస్టారెంట్లో కాజు రైస్ తింటాం, దానికి చాలా కాస్ట్ వేస్తారు. కానీ ఇంట్లో ఈజీగా ఇలా కాజు రైస్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వేయించుకున్న కాజును ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి. దీనిలో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి. అలానే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. రైస్ వండేటప్పుడు ఉప్పు అలానే కొంచెం నూనె వేసి పలుకుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్పు గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను నేను. ఈ గ్రీన్ పీస్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ముక్కలు 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ ముక్కల్లో వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. అలానే ఒక పావు స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. వీటిని అన్నింటినీ ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. తర్వాత పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ముక్కలన్నీ చక్కగా మగ్గినాయండి. ఈ కూరగాయ ముక్కలన్నీ మరీ మెత్తగా మగ్గనవసరం లేదండి, ఒక 80% మగ్గితే సరిపోతాయి. ఇక నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ను ఒక అరగంట నానబెట్టి ఉప్పు నూనె వేసి ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి ఇది. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ వాడుకోవచ్చు. ఇలా మనం ఉడికించుకున్న రైస్ని కూరగాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. దీంట్లో మసాలా ఎన్ని ఎక్కువ యాడ్ చేయలేదు కదండి, కొంచెం వేసాం మసాలా పొడి. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాజు రైస్ అంటే. మనం వేసిన రైసు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి కాజు, ఆ కాజు ఇప్పుడు పైన వేయాలి. ముందర వేస్తే కాజు కొంచెం మెత్తబడినట్టుగా ఉంటుంది. అందుకు రైస్ అంతా అయిన తర్వాత ఇలా వేయించుకున్న కాజు వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి కాజు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రెస్టారెంట్లోకి వెళ్ళి తింటాం కదండి మన కాజు రైస్, సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ అయిన కాజు రైస్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి పన్నీర్ కుర్మా కానీ, బంగాళదుంప కుర్మా కానీ, పెరుగు రైతాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెన్ కర్రీతో అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. అంతే కదండి, మా వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.